సొల్లపూర్కు చెందిన తెలుగు కవి ఓగన్న దేవన్పల్లి వీరు లిఖించిన సొల్లపూర్ గ్రామ దైవమైన శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర చరితను పద్య రూపంలో పుస్తకం ద్వారా తెలుగు భాషలో అందరి ఎదుట పెట్టారు. అయితే ఈ శ్రీ సిద్ధరామేశ్వర జ్ఞాన ప్రశ్నాలు అనే ద్విశతక పుస్తకాన్ని ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాతలు సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారి శుభహస్తాలచే ఆవిష్కరించడం జరిగింది. తెలుగు అభివృద్ధి కోసం ఓగన్న గారు చేసిన ఈ మంచి పనికి గురువుగారు చాలా సంతోషించారు. పుస్తకానికి ముందు మాట రేణుకా బుధారం వీరివ్వగా ప్రోత్సాహనంగా స్వరాంజలి ఛానల్ ఎండి దయానంద మామ్డ్యాల్ వీరు తమ యొక్క సందేశాన్ని అందించారు. అలాగే సత్యనారాయణ పర్మెల్ల, రామచంద్ర శ్రీరామ్, అంబుబాయి శ్రీరామ్, అంబదాస్ వైట్ల, ప్రభావతి వైట్ల వీరందరి శుభాకాంక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకావిష్కరణ వేడుక ప్రసంగంలో గురుగారితో పాటు కవి ఓగన్న దేవన్పల్లి, శివకుమార్ ఓగన్న దేవన్పల్లి, ప్రసూన దేవన్పల్లి, రవికుమార్ దేవన్పల్లి, ఫెడరేషన్ యొక్క కోఆర్డినేటర్ పెంటప్ప గడ్డం, ఎఫ్టెమ్ కన్వీనర్ జగన్ బాబు గంజి మొదలగు వారి హాజరు ఉండెను.